ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామంలో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా గూటాల జనసేన నాయకులు మొగళ్ళ హరిబాబు, ఆటపాక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గురువారం పోలవరంలో ఉన్న గోదావరి నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు పోలవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు, రొట్టెలను అందించారు. ఈ సందర్భంగా ఆటపాకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ప్రజల మనసుల్లో రంగపై ఉన్న ప్రేమ, అభిమానం చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దన్న చిన్న రాంబాబు, చిలక రాంబాబు, కొనతల సురేష్, కోరా రమేష్, పి అయ్యప్ప, కరిబండి సత్యనారాయణ, బి శ్రీనివాస్, పి సాయి, కె కొండబాబు, వి నాని, టి గోవిందు, టి పండు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు జగన్ తెలిసేవాళ్ళు మన బాధారం వర్తిస్తామేమో ఇక్కడ మనందరం ఇళ్ళలో కనుక విజయవాడ నుంచి ఆయన వచ్చి ఇప్పుడున్న ప్రాంతంలో అందరికీ కనుక తప్పట్లో సామాన్య ఆరోగ్యంలో మీ అందరికీ తెలిసేవాళ్ళు పనిపెట్టింది. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ రోజున అది ఆయన పుట్టి 77 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ రోజున ఆయన స్ఫూర్తి మీ అందరికీ సేవ చేయాలని చెప్పి మేము వచ్చు. అందులో భాగంగా మీ అందరికీ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఏమంటుంది ఆటపాకల వెంకటేశ్వరరావు ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర ఈ రోజున ఆయన 77వ జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా మేము కేక్ కటింగ్ చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు పోలవరంలో ఉన్న గోదావరి ఓల్డేజ్ హోమ్లోని శ్రీ మొగళ్ళ హరిబాబు గారు మరియు నా సొంత ఖర్చులతో ఈ రోజున అక్కడ ఆర్థిక సహాయంతో ఓల్డేజ్ హోమ్లో వృద్ధులందరికీ మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా పళ్ళు. ఎందుకంటే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు అనేది కులానికి కాదు, మతానికి కాదు, ప్రాంతానికి కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి చెందిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన స్ఫూర్తిని ఈ రోజున స్మరింపు చేసుకుంటూ మీ ముందుకు ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇదే వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం, వంగవీటి మోహన్ రంగా గారు అనేది కులానికి ఆపాదించాలని అనుకోవడానికి కాదు, మేమంతా ఆయన బాటలో నడుచుకుంటూ ప్రతి కులానికి, ప్రతి సామాన్యునికి మాకు తోచినటువంటి సహాయం చేసుకుంటూ ముందుకు ఎప్పుడు వెళ్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి మేము చేయాలనుకున్నది ఏంటంటే, మోహన్ రంగా గారు ఎలాగైతే 10 మంది కలుపుకుంటూ 10 మంది ఆర్థిక సాయంలో రకరకాల సాయం చేసుకుంటూ ముందుకెళ్ళారు, మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ మా స్వశక్తితో మేము సంపాదించుకున్న రూపాయి నుంచి ఒక రూపాయి తీసి తోటి కులంవాడికి పంచిపెడితే కులానికి గౌరవం వస్తుందని నమ్మే వ్యక్తులుగా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఈ రోజున సేవా కార్యక్రమాల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నూతనగూడెం
సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజున కులాభిమానం కానీ కులానికి గౌరవం తీసుకురావాలంటే కనుక ఏ ఒక్క కుటుంబం కాదు, ఏ ఒక్క వ్యక్తి కాదు, ఏ ఒక్క వ్యవస్థ కాదు, కులంలో ఉన్న ప్రతి వ్యక్తి మీ గ్రామ స్థాయిలో పనిచేస్తుంటే గ్రామంలో, మండల స్థాయిలో పనిచేస్తుంటే మండలంలో, జిల్లా స్థాయిలో పనిచేస్తుంటే జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంటే రాష్ట్ర స్థాయిలో, మీరు ఏ రంగంలో పనిచేస్తుంటే ఆ స్థాయిల్లో ప్రతి కులానికి చేదోడుగా మనం ఉంటే అది మాత్రమే కులానికి గౌరవం తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యువత అంతా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.